నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర. మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మెడినైన్ అనగా మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4 పిల్లర్స్‌ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మెడినైన్ హాస్పిటల్‌లో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హార్మోనల్ డిస్‌బ్యాలెన్స్. హార్మోనల్ డిస్‌బ్యాలెన్స్ అంటే ఏంటి? పీసీఓఎస్‌లో ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. హార్మోనల్స్ డిస్‌బ్యాలెన్స్ అనేది ఎక్కువగా స్త్రీలలో గానీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఎక్కువ పీసీఓఎస్ కేసెస్‌లో మనం హార్మోనల్ డిస్‌బ్యాలెన్స్ అంటే ఏంటి అని అంటే, మనకు హార్మోన్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడం గానీ, లేదు అని అంటే లోపల సిస్ట్‌లో బబుల్స్ లాగా ఓవరీస్ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మెయిన్‌లీ స్త్రీలలో ఎక్కువ రైట్ ఓవరీ గానీ, లెఫ్ట్ ఓవరీలో గానీ, లేదు అని బోత్ సైడ్స్ ఓవరీస్‌లో గానీ ఈ పీసీఓఎస్ మనం చూస్తూ ఉంటాం. సో, ఈ పీసీఓఎస్ వచ్చినప్పుడు ఏంటంటే పాలిసైస్ట్ సిస్ట్‌లో చాక్లేట్ టైప్ ఒక రావడం గానీ, డార్క్ కలర్‌లో అబ్జర్వేషన్ చేసుకోవడం గానీ జరుగుతుంది. హార్మోనల్ డిస్‌బ్యాలెన్స్ మెయిన్‌గా మనం తీసుకున్న ఫుడ్స్ గానీ, స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ గానీ, ఇప్పుడు ఎక్కువగా ఫుడ్స్ ప్రకారంగా వచ్చేసి చికెన్ మెయిన్‌లీ వచ్చేసి దానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. సో, తొందరగా ప్రొడక్ట్స్‌ని సేల్ చేయడం వల్ల దాన్ని కంటిన్యూగా డైలీ కొందరికి అలవాటు అనమాట. వీక్లీలో థ్రైస్ గానీ, లేదంటే 4 టైమ్స్ గానీ ఇలా చికెన్ తీసుకోవడం అలవాటనమాట. సో, ఎక్కువగా ఇది స్త్రీలు చికెన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు సో, వాళ్ళ లోపల ఎఫెక్టింగ్‌గా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎఫెక్టింగ్‌గా అయిపోయి స్త్రీలలో ఎక్కువగా మెన్సెస్ పీరియడ్ ఒక సర్టెన్ ఏజ్ 80 ఇయర్స్‌కి రావడం గానీ, దాని తర్వాత కంటిన్యూయేషన్‌గా హార్మోన్స్ చేంజ్ అవ్వడం గానీ మనం చూస్తూ ఉంటాం. ఈ కంటిన్యూయేషన్ హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇలా కంటిన్యూయేషన్ థిక్‌నెస్ అనేది చూస్తుంటాం. ఇంకా మెయిన్‌లీ వచ్చేసి మనకు బాడీలో ప్రకారంగా హెయిర్‌లో గానీ, హెయిర్ థిక్‌నెస్ రావడం గానీ, హెయిర్ ఫాల్ అవ్వడం గానీ, హార్ష్‌నెస్ వాయిస్ రావడం గానీ, బాడీలో హార్మోన్స్ చేంజ్ అవ్వడం గానీ, తొందరగా టైర్డ్‌నెస్ అవ్వడం గానీ, యాంగ్జైటీ రావడం గానీ, ఊకే డిప్రెస్డ్‌గా ఫీల్ అవ్వడం గానీ, తొందరగా అలసట రావడం గానీ ఇవి మనం చూస్తూ ఉంటాం. హార్మోన్స్ మెయిన్‌లీగా స్త్రీలలో పీసీఓఎస్‌లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ పీసీఓఎస్‌లో ఎక్కువ పాలిసైస్టిక్స్ ఈ ఇవి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్‌గా మెన్సెస్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో, మెన్సెస్ ఇర్రెగ్యులర్ రాకపోవడం వల్ల మనకి ఫ్యూచర్‌లో గూడా ప్రాబ్లమ్ ఉంటుంది. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఎలా ఉంటుంది అంటే పిల్లలు త్వరగా కన్సీవ్ అవ్వకపోవడం గానీ, దానివల్ల వాళ్ళకి సెల్స్ డ్యామేజ్ అవ్వడం గానీ, లేదు అని అంటే ఊకే కడుపు నొప్పి రావడం గానీ, ఇలాంటివి తరచుగా మనం చూస్తూ ఉంటాము అనమాట. సో, దీనికి ఆయుర్వేదంలో చక్కని ట్రీట్మెంట్ ఉంటుంది. మీ బాడీ బేసెస్‌ని బట్టి, మీ ఆత్మ గున్నాస్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క లక్షణాలు ఉంటే గనక మా మెడినైన్ హాస్పిటల్‌ని సంప్రదించండి. నమస్కారం.